కార్యక్రమం చేయడానికి గల కారణం, ఈ దేశంలో బౌద్ధం అనేది మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం, ఈ దేశంలో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు ఈ దేశంలో పుట్టాడు. ఈ దేశంలోనే తన ధర్మాన్ని మనకి ప్రవచించారు. కాబట్టి ఈ ధర్మం సద్ధార్మం. ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి అన్ని సుఖాలు కలుగుతాయి, అన్ని విపత్తులు కలిగిపోతాయన్న నమ్మకం బౌద్ధంలో ఎక్కువగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇంకొక సమావేశానికి అర్థం కూడా ఉంది. ఈరోజు బుద్ధుడి తర్వాత బుద్ధుడిగా పేరుగాంచినటువంటి సమాసుడు పుట్టినరోజు. చైత్ర శుక్ల అష్టమి రోజు నాడు అశోకుడు పుట్టాడు. బుద్ధుడు ఏదైతే ధర్మాన్ని చెప్పాడో ఆ ధర్మాన్ని అశోకుడు ప్రపంచమంతా కూడా తన ఏటటువంటి రాజ్యం, ఒక్క భారతదేశమే కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇటు నేపాల్, కాఠ్మండు, ఈ దేశాలన్నింటినీ, అటు శ్రీలంక, మొత్తం ప్రపంచంలో ఈ భారతదేశం చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ కలిపి పరిపాలించాడు. కాబట్టి ఆయన్ని సామ్రాట్ అన్నారు. ఒక్క అశోకుడికి మాత్రమే సామ్రాట్ అన్నారు, వేరే వాళ్ళకి కాదు. అలాగే రెండవ అశోకుడు ఆయన ఒకటే చెప్పాడు, జ్ఞానోదయం పొందిన బుద్ధుడు ఉంటుందిగా నాకు వేరే దేవుడితో దేవీలతో నాకు పని లేదు. ఆ బుద్ధిని ధర్మాన్ని నేను ఈ ప్రపంచం అంతా నలుమూలలా వ్యక్తం చేస్తానని చెప్పి తన ఇద్దరు బిడ్డల్ని కూడా సంగమిత్ర, మహేంద్రుడు, ఆ ఇద్దరు బిడ్డల్ని శ్రీలంకకు పంపించి శ్రీలంక నుంచి మొత్తం ప్రపంచానికి కూడా ఈ ధర్మాన్ని వ్యాప్తి చెందేలా చేసినటువంటి ధర్మాశోకుడు జయంతి కూడా ఈరోజు జరిగింది. ఈ రెండు కార్యక్రమాలు కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ధర్మాశోకుల కోసం మా భీమసేన వారి అధ్యక్షుడు చిన్నరావు గారిని ఒక రెండు విషయాలు చెప్పాల్సింది. ఈరోజు ఈ కార్యక్రమం బుద్ధుని స్ఫూర్తితో మొదలై సిద్ధార్థ క్లినిక్లో రోజు రోజుకు అభివృద్ధి చెంది సమాజానికి సేవ చేస్తారని మనం అనుకుంటూ, దుర్గారావు గారు ఒక విషయాన్ని అనుకుంటే దాన్ని చూసా తప్పకుండా అనుసరిస్తారు, ఆచరిస్తారు. దానికి ఉదాహరణే ఈనాటి ఈ కార్యక్రమం. ఈ క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు కావాల్సింది ఏంటంటే, మనలో ఒక సభ్యుడైన కుమారుడు సిద్ధార్థ బాగా చదువుకొని ఆర్జియాలజిస్ట్గా ఈరోజు ఈ క్లినిక్ ఓపెన్ చేశారంటే మనందరికీ చాలా గర్వకారణం. ఇది మనం అందరం కూడా సిద్ధార్థ పేరుని మనకు తెలిసిన వాళ్ళందరిలోనూ తీసుకెళ్ళడం ద్వారా ఈ క్లినిక్ని అభివృద్ధి చేయడంతో పాటు సమాజానికి సేవ చేసే దృక్పథంతో చేస్తారని, ఈ సమాజానికి ఉపయోగపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గారావు గారి ఫ్యామిలీకి, సిద్ధార్థ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందాలని, అట్లాగే ఈ సమాజానికి మంచి మేలు చేసే కార్యక్రమంగా ఆయన క్లినిక్ పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం చాలా అట్టడుగు కులాల నుంచి వచ్చాం, అభివృద్ధి చెందాం. అంబేద్కర్ కూడా అట్టడుగు కులం నుంచే వచ్చి దేశంలో ఒక ప్రతీకాన్ని ఇచ్చారంటే, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే అంటరానితనంతో ఈ దేశంలో వేరు చేయబడ్డారో వాళ్ళందరినీ ఉద్ధరించి పైకి తీసుకొచ్చి వాళ్ళకి హక్కులను కల్పించి వాళ్ళని ఈ దేశంలో ఒక మనిషిగా నిలబడటానికి ఆయన ఎంత కృషి చేశారో, అలాగే వృత్తితో పాటు ప్రవృత్తిగా ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఉచిత సేవ చేయాలని సిద్ధార్థానికి నేను విన్నవిస్తూ, ఆయన ఈ సేవలో మరింత నైపుణ్యంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గారావు గారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఓపెనింగ్ సెరమనీలో బౌద్ధానికి సంబంధించినటువంటి కొన్ని వాడి భాష సంబంధించి మాట్లాడారు. వాటి కూడా పూర్తి నాకు తెలియదు, కానీ అందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే సమాజ వికాసానికి సంబంధించిన, సమాజం ముందుకు వెళితేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఎటువంటి ద్వేషం లేకుండా మానవుడు ఆనందంగా ఉండాలనేటువంటిది దాని వాడి యొక్క ఉద్దేశం, వాడి భాషలో చెప్తున్నటువంటి సూత్రాల ఉద్దేశం. ముందుగా నేను దుర్గారావు గారిని, లక్ష్మి గారి దంపతుల్ని అభినందిస్తాను. ఎందుకంటే
సుమారు 25 సంవత్సరాల నుంచి దంపతులు చేస్తుంది. ఈ పిల్లలు కూడా నాకు అంటే టైట్గా పరిచయం లేదు, కానీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ తెలిసినప్పుడు మాట్లాడే విధానంలో నేను చూశాను. ఈ ఆదర్శ దంపతులు అవ్వడం వలన పిల్లల్ని ఒక ప్రయోజకులుగా, కుటుంబ ప్రయోజకులుగా కాకుండా సామాజిక ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి నిదర్శనమైన ఈ కార్యక్రమం. నిజంగా ఈ స్థితికి ఎదగడం అంటే చాలా గొప్ప విషయం. దీనికి పునాది ఏంటంటే ఒక మానసిక స్థితి, అంటే సమాజం పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల నిబద్ధతతో ఉండటమే దానికి సంబంధించింది. నా ముందు మాట్లాడుతూ చిన్నారావు గారు చెప్పారు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దుర్గారావు గారు కానీ ఎస్పీ గారు సుమారుగా ఆ నిర్ణయానికి పూర్తి తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిత్వం ఉన్నాయి. ఆ వ్యక్తిత్వం లేకుండా సంచలన వ్యక్తిత్వం ఉన్నవాడు ఏ కార్యక్రమం చేయలేదు. మనిషికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆ ఆరోగ్యం సంబంధించినటువంటి ఒక వృత్తిలో సిద్ధార్థని తీర్చిదిద్దడం, ఆయన అది ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము అంటే సామాజిక కార్యకర్తలుగా సమాజ అనారోగ్యాన్ని తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా అవసరం. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజ ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఈ మనిషి ఆరోగ్యాన్ని తీర్చిదిద్దడంలో సిద్ధార్థ చాలా ముందుకుంటాడని, అలాగనే మనం ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజానికి తిరిగి చెల్లించేయడంలో భాగంగా ఆరోగ్యాన్ని ప్రతిపాదించడం కూడా ఒక గొప్ప అంశం. అది దృష్టిలో పెట్టుకుని ఆయన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళాలని, అలాగనే నాకు ఒక సూచన, సమాజంలో వ్యాపారం చాలా ముందుకు పెట్టుకునే క్రమంలో వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఆ దృష్టి లేకుండా సేవే ప్రధానంగా ఉంటూ సిద్ధాంతం ముందుకు వెళ్ళాలని, అలాగనే మనం కూడా అనేక మంది డాక్టర్ల దగ్గర వెళ్తుంది, కానీ మనలో ఉన్నటువంటి మన డాక్టర్లు మనం గుర్తించలేని స్థితి నుంచి బయటపడాలి. మన పిల్లలు, మన కుటుంబాల నుంచి వచ్చినటువంటి డాక్టర్లని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళని సమాజంలో మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఆ స్ఫూర్తితో కూడా మనం పనిచేయాలని అనుకుంటూ సిద్ధార్థని తీర్చిదిద్దిన తల్లిదండ్రులని అభినందిస్తూ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దించన వాళ్ళు ఏర్పడడానికి ఒక ముఖ్య కారణం దుర్గారావు కదా. ఎందుకంటే అప్పటికి మేము బాబా అంబేద్కర్ కోసం తీసుకున్నాం. పూర్తిగా బాబా అంబేద్కర్ భావజాలాన్ని మాకు చూపారంటే ఆయన యొక్క కారణమే. ఇది చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దడంలో మేము ఆయన చూసి నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్చుకోవాలి. ఆయనే మాకు దిక్చూసి ఈ విధంగా సిద్ధార్థ తన యొక్క తల్లిదండ్రుల యొక్క మాటకు విలువించి ఒక ఉన్నత స్థితికి వెళ్ళినందుకు ఫ్యామిలీ పరంగా మా జీవించిన వారి పరంగా మేము అందరం అదే చర్చించుకుంటుంటాం. ఆయన ఏ మాట చెప్పినా, ఇంద్రగా చెప్పిన ఏ మాట చెప్పినా ఆయన అది చేసే వరకు విడిచిపెట్టరు. అందరూ మమ్మల్ని కూడా ఎక్కువ చెప్తుంటారు. ఎందుకంటే ఆ కార్యక్రమాలు అవ్వకపోతే ఆయన ఎంత చేస్తారో మాకు తెలుసు. అలాగే ఆయన ఆధ్వర్యంలో అందరికీ 2003 సాంస్కృతిక జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఆయన చక్రవర్తి అంటే చక్రవర్తి అంటే చాలా రాజ్యాన్ని పరిపాలిస్తే వచ్చే బిరుదు. సామ్రాట్ అశోక్ గారు ఈ భారత ఉపఖండానికి చక్రవర్తి. సో వారి యొక్క చరిత్ర శుభాకాంక్షలు ఈరోజు. ఆ రోజు మనం దీనికి ప్రగాయ దాంట్లో ఎప్పటికీ మనం ఈరోజు చేస్తున్నారు సిద్ధార్థ గారు డాక్టర్ గారు. ఆయన పెట్టిన పేరు కూడా పేరు ఆ రకంగా తెలుగుదేశంతో ఇంకా డే బై డే బాగా డెవలప్ అవ్వాలని, ఆయన డెవలప్ అవుతున్నప్పుడు మన సమాజాన్ని మర్చిపోకుండా మనలో కూడా చాలా గ్రామంలో చెప్పినట్టు అంటే ఒక బిజినెస్ లా కాకుండా మనం వచ్చినటువంటి ఈ వృత్తిని డెవలప్ చేసుకుంటూ మన
వర్గాలను కూడా కాపాడుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అశోక్ గారి సామ్రాట్ అశోక్ గారి బడి ఈ యుద్ధం వద్దని చెప్పి ఆ పౌర సామ్రాజ్యాన్ని వదిలేసి బుద్ధుని యొక్క ధర్మాన్ని స్వీకరించి యుద్ధం నుంచి ఆయన తమ్మనే దానికి మారినటువంటి వ్యక్తి మన భారతదేశ చరిత్రలో ఉన్నాడు. అలాగే ఆయన పరిపాలించినప్పుడు కూడా చాలా శాసనాలు చేశాడు. ఆ శాసనాలు అన్నీ కూడా ఏంటంటే హింస మెయిన్ ఆయన హింస అవుతారు. ఏదైతే అయినా ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఇంకో రాజ్యాన్నితో యుద్ధాలు చేసినప్పుడు సాధారణంగా మెయిన్ జరిగేది రక్తపాతం. ఆ రక్తపాతాన్ని నిలిచి హింసను నిలిచి మనం మనుషులం కాబట్టి మన పక్క వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళని మానవత్వంతో చూసి మనం ఎలా ఉంటున్నాం వాళ్ళని అదే రకంగా చూడమని హింసను వేడునాడి బుద్ధుని యొక్క సూక్తులు ఆ రోజు ఆయన స్వీకరించి ఏదైతే యుద్ధానికి ధర్మానికి ఎలా వచ్చాడో అయ్యే శాసనం మన భారతదేశంలో ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆయన గురుమనుడిని ఆ యొక్క పురాత్మను హైజాక్ చేసి మళ్ళీ మన బుద్ధిజ